Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి స్టాటిక్ అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాము. ఈ మధ్య కాలంలో భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అనేది ఒకటి వార్తల్లోకి రావడం, సదరన్ స్టేట్స్ మన దక్షిణ భారత రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం లాంటి అంశాలు జరిగాయి. అందుకోసమని ఈ నియోజకవర్గాలు అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం ఉంది. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి అంటారు. అయితే ఆ పార్లమెంటరీ విధానం తరువాత రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ శాసనసభ, శాసన మండలి అనేవి ఉండొచ్చు, లేదా ఏకసభ విధానం, శాసనసభ మాత్రం ఉండొచ్చు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో 6 రాష్ట్రాలకి మాత్రమే విధాన మండలి ఉంది. దాన్ని మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారు. శాసన మండలి అనొచ్చు, విధాన పరిషత్ అనొచ్చు. ఇవి బైకామరల్ సిస్టమ్ అంటారు. కేవలం 6 రాష్ట్రాలలోనే ఈ బైకామరల్ సిస్టమ్ అనేది ఉంది. మిగతా 22 రాష్ట్రాలలోనూ యూనికామరల్ అంటే ఏకసభ విధానం, ఓన్లీ ఎమ్మెల్యేలే ఉంటారు. మిగతా 6 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే ఇందులో దేశంలో లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, అలాగే రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, 6 మండలులు కలిగి ఉన్నటువంటి ఆ రాష్ట్రాలలోని ఆ శాసన మండలి స్థానాలని ఇప్పుడు ఒక స్టాటిక్ పార్ట్లో దీన్ని చూద్దాము. ప్రశ్న ఎలాగొస్తుంది అంటే ఇక్కడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాను క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అన్నది. రైట్, ఆ స్టాటిక్ పార్ట్లోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. కంటెంట్ నచ్చితేనే ప్రీవియస్ వీడియోస్ చూడండి, నెక్స్ట్ చేయబోయే వీడియోస్ చూసుకోండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఇవేమి మీరు ఎక్కడ పెయిడ్ కోర్సుగా చూడడం లేదు, మొత్తం ఫ్రీగానే చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మనల్ని సహకరించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు లోక్సభ విషయంలో ఫస్ట్ మనం రాష్ట్రాలు, లోక్సభ విషయంలో భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. అలాగే అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. అత్యధిక అసెంబ్లీ లేదా శాసనసభ స్థానాలు కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. అలాగే అత్యధిక విధాన మండలి సభ్యులని కలిగి ఉన్న రాష్ట్రము కూడా ఉత్తరప్రదేశే. అంటే అత్యధిక లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మండలిలో కావచ్చు, అత్యధిక స్థానాలు ఉన్నది ఉత్తరప్రదేశ్లోనే. అయితే ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, శాసన మండలి స్థానాలు కరెక్ట్గా 100 ఉన్నాయి. 100 స్థానాలు ఉన్నాయి. కాబట్టి హయ్యెస్ట్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహారాష్ట్ర తీసుకుంటే 48 లోక్సభ స్థానాలు, 19 రాజ్యసభ స్థానాలు, 288 అసెంబ్లీ స్థానాలు, 78 మండలి స్థానాలు. ఇక్కడ రెండో స్థానంలో మహారాష్ట్రయే నిలుస్తుంది. లోక్సభలో, రాజ్యసభలో, అసెంబ్లీలో అయితే రెండో స్థానంలోకి రాదు, మూడో స్థానంలోకి వస్తుంది. అలాగే మండలిలో ఇది రెండో స్థానంలోనే ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. లోక్సభలో పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు, రాజ్యసభలో 16 స్థానాలు, అలాగే అసెంబ్లీ 294 స్థానాలు. పశ్చిమ బెంగాల్కి మండలి లేదు, శాసన మండలి లేదు. నెక్స్ట్ బీహార్ తీసుకుంటే 40 లోక్సభ స్థానాలు, 16 రాజ్యసభ స్థానాలు, అలాగే 243 అసెంబ్లీ స్థానాలు, 75 విధానం పరిషత్ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు తీసుకుంటే 39 లోక్సభ స్థానాలు, 18 రాజ్యసభ స్థానాలు,
234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శాసన మండలి లేదు. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో 29 లోక్సభ, 11 రాజ్యసభ, అసెంబ్లీ 230. నెక్స్ట్ కర్ణాటక 28 లోక్సభ, 12 రాజ్యసభ, 224 అసెంబ్లీ, 75 విధాన మండలి. నెక్స్ట్ గుజరాత్ 26 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, 182 అసెంబ్లీ స్థానాలు. ఇక్కడ గుజరాత్ విషయంలో చూసుకుంటే 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని అనుకున్నాం. ఈ అసెంబ్లీ స్థానాల్ని బేస్ చేసుకొని ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, ఐక్యతా విగ్రహం అంటారు, యూనిటీ స్టాట్యూ యొక్క ఎత్తు ఎంత అంటే 182 మీటర్లు లేదా 597 అడుగులు. 182 మీటర్లు ఎందుకు తీసుకున్నారంటే ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా. ఏక్తా దివస్ని పాటిస్తారు అక్టోబర్ 31న. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజు. ఆయన మన భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి, తొలి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 530కు పైగా సంస్థానాల్ని భారత్ యూనియన్లో కలిపాడు కాబట్టి ఏక్తా దివస్, ఐక్యతా విగ్రహం ఆయన పేరు మీదుగా సర్దార్ సరోవర్ డ్యాంలో సాధు ఐలాండ్ వద్ద రామ్ వాంజీ సుతార్ అనే శిల్పి తయారు చేశాడు ఆ విగ్రహాన్ని. నెక్స్ట్ 9వ స్థానానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు, 58 మండలి స్థానాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనటువంటి చెప్తాను, ఈ టేబులర్ ఫార్మాట్ అయిపోనివ్వండి, చెప్తాను మీకు క్వశ్చన్ ఎలాగొస్తుంది అన్నది. రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలు, 10 రాజ్యసభ స్థానాలు, 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా మండలి లేదు. నెక్స్ట్ ఒడిస్సా 21 లోక్సభ, 10 రాజ్యసభ, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కేరళ 20 లోక్సభ, 9 రాజ్యసభ, 140 అసెంబ్లీ. తెలంగాణ రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ, 7 రాజ్యసభ, అలాగే 119 అసెంబ్లీ స్థానాలు, 40 ఏమో మనకి మండలి స్థానాలు ఉన్నాయి. అలాగే అస్సాం 14 లోక్సభ, 7 రాజ్యసభ, 126 అసెంబ్లీ స్థానాలు. 6 మండలి స్థానాలు అయిపోయినంటే ఇంకా ఏ రాష్ట్రానికి కూడా మండలులు లేవు. జార్ఖండ్ 14 లోక్సభ, 6 రాజ్యసభ, 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఎలాగొస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. లోక్సభ స్థానాల పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో దేశంలో ఉంది అంటాడు. చూడండి 9వ స్థానంలో ఉంది. లోక్సభ స్థానాల పరంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు వరుసగా అంటాడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు టాప్ 5. అలాగే ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎన్ని అంటాడు, 25. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటాడు, 11. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటాడు, 175. ఆంధ్రప్రదేశ్ మండలి స్థానాలు ఎన్నంటే 58. అది కాదు, అసలైన ప్రశ్న ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్తో సమానమైన లోక్సభ స్థానాలు కలిగిన మరొక రాష్ట్రం ఏది అని అడుగుతాడు. ఇదిగోండి 25 రాజస్థాన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్తో సమానమైన రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలను అడుగుతాడు. గుజరాత్, మధ్యప్రదేశ్. ఇదిగోండి 11. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సమానమైనటువంటి స్థానాలు కలిగిన రాష్ట్రం అంటాడు, ఎక్కడ ఉండదు. నెక్స్ట్ మండలి స్థానాలు కూడా ఎక్కడ ఉండవు. ఈ రెండింటి మీద మాత్రం ఫోకస్ చేసుకోండి. అలాగే తెలంగాణ రాష్ట్రంతో సమానమైన లోక్సభ స్థానాలు అంటాడు, ఎక్కడ ఉండవు. ఓకే, తెలంగాణ రాష్ట్రంతో సమానమైన రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రం అని అడిగితే అస్సాం అనేటువంటి రాష్ట్రం. అలాగే 119 కూడా ఎక్కడా లేదు, 40 కూడా మండలంలో ఎక్కడా లేదు. నెక్స్ట్ దేశంలో రాజ్యసభ స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు అంటాడు. 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 తమిళనాడు. 18 ఉంది చూసుకోండి. 3 తమిళనాడు, 4 పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు 16తో ఉన్నాయి. 3 తమిళనాడు. నెక్స్ట్ లోక్సభ స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్నది ఉత్తరప్రదేశ్ టాపు, 294 పశ్చిమ బెంగాల్ సెకండ్, 288 మహారాష్ట్ర థర్డ్. టాప్ 3 ప్లేసెస్ ఆ 3. అలాగే మండలి పరంగా ఉత్తరప్రదేశ్ టాపు, మహారాష్ట్ర సెకండ్ అండ్ బీహారు, కర్ణాటక థర్డ్, ఆంధ్రప్రదేశ్ 4th, తెలంగాణ 5th. అయితే దేశంలో
విధాన మండలులు ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి అంటే ఉత్తరప్రదేశ్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, అలాగే బీహార్ ఒకటి, కర్ణాటక ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి, 6 రాష్ట్రాలు. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్లో దేశంలో విధాన మండలి లేని రాష్ట్రాన్ని గుర్తించండి అని అడగొచ్చు, అది కూడా ఇంపార్టెంట్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 90 విధాన మండలి సభ్యులు ఉండేవారు. విభజన చట్టంలో 50 మనకి, 40 తెలంగాణ కేటాయిస్తే మన వాళ్ళు 8 పెంచుకోవడం జరిగింది. తెలంగాణలో ఆ పెంపు జరగలేదు. అలాగే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు మనం రాష్ట్రాలకు సంబంధించి చూస్తున్నాం స్థానాలు. పంజాబ్ లోక్సభ 13, రాజ్యసభ 7 అండ్ అసెంబ్లీ 117. ఛత్తీస్గఢ్ 11 లోక్సభ, 5 రాజ్యసభ, 90 అసెంబ్లీ. హర్యానా 10 లోక్సభ, 5 రాజ్యసభ, 90 అసెంబ్లీ స్థానాలు. ఢిల్లీ 7 లోక్సభ, 3 రాజ్యసభ, 70 అసెంబ్లీ స్థానాలు. జమ్మూ కాశ్మీర్ 5 లోక్సభ, 4 రాజ్యసభ, 95 అసెంబ్లీ. ఉత్తరాఖండ్ 5 లోక్సభ, 3 రాజ్యసభ, 70 అసెంబ్లీ స్థానాలు. హిమాచల్ ప్రదేశ్ 4 లోక్సభ, 3 రాజ్యసభ, 68 అసెంబ్లీ. అరుణాచల్ ప్రదేశ్ 2 లోక్సభ, 1 రాజ్యసభ, 60 అసెంబ్లీ స్థానాలు. గోవా 2 లోక్సభ, 1 రాజ్యసభ, 40 అసెంబ్లీ స్థానాలు. మణిపూర్ 2 లోక్సభ, 1 రాజ్యసభ, 60 అసెంబ్లీ స్థానాలు. మేఘాలయ 2 లోక్సభ, 1 రాజ్యసభ, 60 శాసనసభ. మిజోరాం 2 లోక్సభ, 1 రాజ్యసభ, 40 అసెంబ్లీ స్థానాలు. త్రిపుర 2 లోక్సభ, 1 రాజ్యసభ, 60 శాసనసభ. నాగాలాండ్ 1 లోక్సభ అండ్ 60 అసెంబ్లీ. నాగాలాండ్. సిక్కిం 1 లోక్సభ, 1 రాజ్యసభ, 32 అసెంబ్లీ. పుదుచ్చేరి 1 లోక్సభ, 1 రాజ్యసభ, 33 అసెంబ్లీ స్థానాలు. దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ ఉంటే 2 యూనియన్ టెరిటరీస్కి మాత్రమే అసెంబ్లీలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, ఆ ఢిల్లీకి 70 లోక్సభ అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండోది పుదుచ్చేరి, దానికి 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే మొత్తం మనకి ఇంకా ప్రశ్న ఎలా రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. 2 చొప్పున లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం కానిదేది అని అడుగుతాడు. చూడండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అనేది ఇంపార్టెంట్. అలాగే ఒకే రాజ్యసభ కలిగిన రాష్ట్రాలు ఇవన్నీ కూడా. అలాగే 2 లోక్సభ, 1 రాజ్యసభ, 60 శాసనసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలను అడుగుతాడు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ అండ్ త్రిపుర రాష్ట్రాల్లో 2 లోక్సభ, 1 రాజ్యసభ, 60 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 2 లోక్సభ, 1 రాజ్యసభ, 40 శాసనసభ స్థానాలు ఉన్న రాష్ట్రాలంటే గోవా, మిజోరాం. ఈ 2 రాష్ట్రాలు సేమ్ అనమాట. ఎందుకంటే గత డిఎస్సిలో ఇలాంటి ప్రశ్న అయితే అడగడం జరిగింది. అందుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓవరాల్గా ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ మనకి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి కాకుండా 1 అండమాన్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డియు, లక్షద్వీప్, లడక్ 5 ఉన్నాయి. ఈ 5 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది గుర్తుపెట్టుకోండి. అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డియు, లక్షద్వీప్, లడక్ ఈ 5 కూడా మనకి ఒక్కొక్క లోక్సభ స్థానాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. ఒక్కొక్కటే. రాజ్యసభ స్థానాలు లేవు, అసెంబ్లీలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఆ 5 రాష్ట్రాల యొక్క 5 ఎక్కడ తీసుకున్నా మనకి ఓవరాల్గా టోటల్ ఎంత వస్తుంది అంటే చూసుకుంటే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు 543. 2 నామినేటెడ్, రాష్ట్రపతి నామినేటెడ్ ఉంటే అవి కూడా ఇప్పుడు జరగడం లేదు. నెక్స్ట్ రాజ్యసభ స్థానాలు 233, 12 ఏమో నామినేటెడ్, రాష్ట్రపతి చేత 12 నామినేట్ చేయబడతాయి. మొత్తం దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య 4131. అలాగే మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య 178, 75, 75, 178 ప్లస్ 150, 328, 328 ప్లస్ 328 ప్లస్ 40, 368, 368 ప్లస్ 58, 426. మొత్తం ఏంటంటే 426 మండలులు మనకు 6 రాష్ట్రాల్లో
ఉన్నాయి. వీటిని మోర్ ఓవర్ ఇవి 816 వరకు పెరిగే అవకాశం ఉంది అని ఒక అంచనా జరుగుతూ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.